సంక్రాంతి సమీపిస్తుండటంతో ఓరుగల్లులో జాతరల సందడి మొదలవుతోంది. కొత్తకొండ జాతరగా పిలిచే శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు ఆరంభం కానున్నాయి. సాయంత్రం స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇటు ఐనవోలు మల్లన్న జాతరకు ముహూర్తం సమీపించింది. జాతరల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఓరుగల్లులో జాతరల కోలాహలం మొదలవుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర నేడు మొదలవుతుంది. శ్రీ వీరభద్రస్వామి దేవాలయం జాతరకు ముస్తాబైంది. సాయంత్రం 6:40 స్వామివారి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. ఈ నెల 18 వరకు ఆలయ పరిసరాలు భక్తజనం సంద్రంగా మారనున్నాయి. నేడు జరిగే కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరవుతారు. 13న భోగి, 14న సంక్రాంతి, 18న భక్తులు అగ్నిగుండాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం బస్టాండ్ నుంచి దేవాలయం వరకు ఉచిత ఆటో సర్వీసును కల్పించారు. ఈసారి కొత్తకొండపైకి కాలి మార్గాన భక్తులు వెళ్లడానికి మెట్ల మార్గాన్ని నిర్మిస్తుండటంతో అధిక సంఖ్యలో భక్తులు కొండపైకి వెళ్లే అవకాశం దక్కింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జానపదుల జనజాతరగా పేరొందిన మల్లన్న జాతరకు దేవాలయ పరిసరాలు భక్త జనసంద్రంగా మారుతున్నాయి. మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరగడం విశేషం. ఈ నెల 12న జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. భోగి, సంక్రాంతి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కండేలరాయుడు, మల్లన్న స్వామి, మల్లరదేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. జాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు తదితరులు ఇప్పటికీ ఆహ్వానం అందజేశారు. ఇక జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మనం నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే వాటర్ సప్లై గురించి మా కార్పొరేషన్ పరంగా తీసుకుంటే కార్పొరేషన్ నుంచి వాటర్ సప్లై ఉన్నది మెయిన్. వాటర్ సప్లైకి ట్యాంకర్లు ఇవ్వడం రొటీన్గా మాకు జరిగే ప్రాసెసే, అందులో ఏం లేదు. దాంట్లో ఎక్స్పీరియన్స్ మా అధికారులందరికీ కూడా ఉన్నది. వీలైనంత వరకు వాటర్ ట్యాప్స్ పెట్టేసి, ఎట్లయితే మేడారం జాతరలో కనుక వాటర్ కనెక్షన్స్ ఇచ్చి ఎక్కడికక్కడ వాషింగ్ ఏరియా కనుక మనం హ్యాండ్ వాష్ ఏరియా కానీ ఇది కనుక పెట్టుకుంటే బాగుంటుంది. దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏది దగ్గర వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయి ముందే అలర్ట్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎమర్జెన్సీ కేసెస్లో అంబులెన్స్ని డైవర్ట్ చేయడానికి ఉంటుంది. కమింగ్ టు ఆర్డబ్ల్యూఎస్, మీరు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. అండ్ మొబైల్ టాయిలెట్స్ అండ్ టెంపరీ టాయిలెట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి కొంచెం ఫిట్టింగ్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, అవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ క్యూ లైన్స్లో వాటర్ సప్లై అనేది కూడా ఇంకొకసారి వెరిఫై చేసుకోండి. దర్శనాల కోసం ప్రత్యేక క్యూ లైన్లను సిద్ధం చేశారు. తాగునీటి సౌకర్యము కల్పించారు. జాతరల సందర్భంగా ఇటు ఎత్తకొండకు, ఐనవోలుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.